వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 19th ఏప్రిల్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. సమగ్ర వికాసానికి ఆరోగ్యమే ఆలంబన. ఆరోగ్యమే మహాభాగ్యమని జీవితాంతం మనిషికి తోడుగా ఉంటుంది. వ్యక్తి అభివృద్ధిలో ఇదే కీలకంగా నిలుస్తుంది. మంచి అలవాట్లే మన ఆరోగ్యానికి కాపాడుతాయి. ఆరోగ్య సంరక్షణపై సరైన అవగాహనకు బీజం పాఠశాల దశలోనే పడాలి. పాలకులు దీనిపైన సరైన దృష్టి సారించాలి. మానసిక శారీరక దృఢంగా ఉండాలన్నా, పని పాటలు చేసుకోవాలన్నా, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలన్నా, కుటుంబంలో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడపాలన్నా ఆరోగ్యంగా ఉండడం తప్పనిసరి. తీర్థయాత్రలు, విహారాలు జరపాలన్నా ఆరోగ్యవంతులకే సాధ్యం. విద్యార్థులతో సరైన ఉపాధి పొంది ఆదాయం ఆర్జించడానికి, క్రీడల్లో కళల్లో రాణించడానికి ఆరోగ్యమే మూలము. ఈ సంగతి గ్రహించకుండా దురలవాట్లు చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యవంతమైన జీవిత విధానం అంటే ఏమిటో చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. వ్యాధులు, అకాల మరణాలు దారితీసే సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల గురించి అందరికీ సరైన అవగాహన ఉండదు. ఫలితంగా వారు స్వీయ ఆరోగ్యానికి, కుటుంబ సమాజ శ్రేయస్సుకు అలక్ష్యం చేస్తూ ఉంటారు. వ్యక్తిగత, సామాజిక వికాసానికి విద్యే కీలకమని ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో ఉద్ఘాటిస్తుంది. 2015 నాటికి ఇంజన్ ప్రకటన విద్యార్థి కాసము అత్యంత ఆవశ్యకమని ప్రకటించింది. 2015 నాటిది ఇంజన్ ప్రకటనట. అదేం ప్రకటనో చూద్దాము. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాణ్యమైన విద్యకు 4వ స్థానము. 4వది గోలు సుస్థిరాభివృద్ధిలో విద్యకి. విద్యా సముపార్జనకు అనారోగ్యము ఆటంకం కలిగిస్తుంది. విద్య ఆరోగ్యాల మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని గుర్తించి తదనుగుణంగా విధానాలను అవలంబించడము తప్పనిసరి. పాఠశాలలో విద్యాభ్యాసన కాలము బాలబాలికలకు ఆరోగ్యమైన అలవాట్ల నేర్పడానికి చాలా అనువైనది. వ్యక్తిగత శుభ్రత, పరిశుభ్రత, పోషకాహారాలు, వ్యాయామము, మత్తు పదార్థాలు దూరంగా ఉండవలసిన అవసరం, మానసిక ఒత్తిడికి జయించడము, తోటి వారితో సామరస్యంగా, స్నేహంగా మెలగడము పాఠశాలలే నేర్పిస్తుంది. ఘర్షణ వాతావరణాన్ని నివారించడము, లింగ భేదాల తావివ్వకపోవడము తదితరాలను నేర్చుకునే అవకాశాన్ని విద్యాలయాలే కల్పిస్తున్నాయి. రహదారి భద్రత, ప్రాథమిక చికిత్స తదితరాల్లో మెలకువలను పాఠశాలలోనే బోధించాలి. పాఠశాల ప్రాంగణాల్లో పచ్చదనము, తరగతి గదుల్లో ధారాళంగా గాలి, వెలుతురు, ఆట మైదానాలు విద్యార్థి వికాసానికి తోడ్పడతాయి. దివ్యాంగులైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. యోగా, ధ్యానాల అభ్యాసనానికి ఏర్పాట్లు చేయాలి. బాలల్లో దృష్టి, శ్రవణ లోపాలు ముందే గుర్తించాలి. పాఠశాలలో తరచూ పరీక్షలు చేసే ఉపశమన చర్యలు తీసుకోవాలి. తద్వారా విద్యార్థులకు శారీరక లోపాలు అడ్డ రాకుండా జాగ్రత్త పడాలి. మానసిక, శారీరక సమస్యలకు అధిగమించడానికి తోటి విద్యార్థులు సహాయపడే వాతావరణాన్ని సృష్టించాలి. ఈ విధంగా వారిలో పాదుకులే సానుభూతి రేపు పెరిగి పెద్దయ్యాక చక్కని సామాజిక సంబంధాలు నెరవడడానికి, సామాజిక సామరస్యము నెలకొనడానికి తోడ్పడుతుంది. పాఠశాలలో ఆరోగ్యవంతమైన జీవనశైలి గురించి నేర్చుకున్న విద్యార్థులు తమ కుటుంబంలోని పెద్దలకు దానిపైన అవగాహన కల్పించగలుగుతారు. వారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించేలా ప్రేరణ ఇవ్వగలుగుతారు. దానికి సంబంధించిన సంభాషణ నైపుణ్యాన్ని పిల్లలకు పాఠశాలలోనే అలవాటు పడాలి. ఉదాహరణకు, ధూమ, మద్యపానాల వల్ల కలిగే అనర్థాలు తమ పిల్లల ద్వారానే పెద్దలు గ్రహిస్తారు. వారి ప్రవర్తనలో తప్పక మార్పు వస్తుంది. దురలవాట్లను వదిలించుకొని తగిన వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా తల్లిదండ్రులను పురిగొల్పడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించగలుగుతారు. ప్రాథమిక విద్యతో మొదలుపెట్టి ఉన్నత స్థాయి వరకు విద్యార్థులు జీవన నైపుణ్యాలను నేర్చుకునే వాతావరణాన్ని విద్యార్థుల్లో కల్పించాలి. పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యక్రమాలు
బృంద చర్చలు, భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు మంచి జీవితానికి పునాది వేసుకోగలుగుతారు. స్వయంగా విషయ పరిజ్ఞానం సాధించేలా వారికి సన్నద్ధుల్ని చేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎందుకు అనుసరించాలో వారికి తెలియజేపి తమంతట తాము మంచి అలవాట్లు అలవర్చుకునేలాగా తీర్చిదిద్దాలి. ఇలాంటి పనులు చేయాలనేది మాత్రమే కాకుండా ఎందుకు చేయాలో కూడా పిల్లలకు అర్థమయ్యేలాగా నూరిపోయాలి. ఇది ఇంట్లో కన్నా బడిలోనే సుసాధ్యమవుతుంది. తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయులకే ఇలాంటి విషయాల్లో ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. తోటి వారిని చూసి నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. లింగ దుర్విచక్షణకు తావివ్వకూడదని, లింగపరమైన సమానత్వము ఆధునిక సమాజానికి ఆవశ్యకమని విద్యార్థులు బోధించాలి. క్రియాశీలక పాత్ర పోషించేలాగా ప్రభుత్వాలు వైద్యాలను, సామాజిక నిధులను కేటాయింపులు చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇతర రంగాల్లో ప్రభుత్వం చేపట్టే విధానాలు, కార్యక్రమాలు ఆ ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఈ తరం వారి ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే విధానాలను పాఠశాల స్థాయిలతో మొదలు పెట్టి భవిష్యత్తులోనూ కాపాడగలిగేలాగా విధానకర్తలు చొరవ చూపాలి. పొగాకు నియంత్రణకు, వాయు కాలుష్య కట్టడికి, పాఠశాల ప్రాంగణంలో ధూమపాన నిషేధానికి విద్యార్థులు తరచూ ఉద్యమ ప్రాతిపదికపైన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. పాఠశాల వంటగదుల కోసము కూరగాయలు తోటలు సాగు చేయడము, చెట్లను పెంచి పర్యావరణానికి సంరక్షించడము ఈ కోవలోకే వస్తాయి. వాతావరణ మార్పులు ఈ తరం మీదనే కాకుండా రేపటి తరాలపైన విషమ ప్రభావం చూపనున్నాయి. వాయు, జల, భూ కాలుష్యాలు ఆహార ఆరోగ్య భద్రత ముప్పు తెస్తున్నాయి. పర్యావరణ నష్టము, జనసమూహం మధ్య పరిమిత వనరుల కోసము ఘర్షణలు పెంచుతున్నాయి. వ్యక్తుల, సమాజాల మానసిక, శారీరక ఆరోగ్యాలు దెబ్బతీస్తుంది. కాబట్టి రేపటి పౌరులైన విద్యార్థులు వాతావరణ మార్పుల నిరోధకం ఇప్పటికి నుంచే క్రియాశీలక పాత్ర పోషించేలా విద్యార్థులను చొరవ తీసుకోవాలి. మానవ శరీరంపై అవగాహన, వివరాలు, పర్యావరణం చూపే ప్రభావం గురించి విద్యార్థులకు అనుక్షణం బోధించాలి. తద్వారా వారు వివేకవంతులమైన నిర్ణయాలు తీసుకొని ఆచరించేలాగా సంసిద్ధుల్ని చేయాలి. ఇది చాలా సమగ్రమైన ఆరోగ్యానికి ఆలంబన. అంటే పాఠశాలలోని ఇవన్నీ తయారైతే రేపటి సమాజంలో చాలా మార్పు అనేది సహజంగానే వస్తుందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. అంకురాలకు శాపము, నిర్వహణ లోపము. నవీకరణ, వ్యాపారము, ఉద్యోగ అవకాశాల కల్పనలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అత్యధిక అంకురాల్లో భారత్ 3వ స్థానంలో ఉన్నది. అమెరికా ఫస్ట్, చైనా 2, మనది 3వ స్థానంలో ఆక్రమిస్తుంది. ఈ సంస్థల ఒడిదుడుకులకు ఎదుర్కొని నిలదొక్కుకోవడానికి పటిష్ట నిర్వహణ ఎంతో అవసరము. దేశంలో నిరుడు డిసెంబర్ నాటికి 1,17,254 అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇంపార్టెంట్ ఇవి. 1,17,254 అంకుర సంస్థలు ఏర్పడినాయి పోయిన సంవత్సరం నాటికి, డిసెంబర్ 2023 నాటికి. వాటిలో 12.42 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ DPIIT ఇటీవల వెల్లడించింది. భారతీయ వ్యాపార ప్రత్యామ్నాయ పెట్టుబడులు సంఘము IVCA అమెరికాకు చెందిన బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక ఓ చేదు వాస్తవాన్ని బహిర్గతం చేసింది. ఎవరంటే అమెరికాకు చెందిన బెయిన్ అండ్ కంపెనీ అట. ఈ కంపెనీ ఒక నివేదికలో ఒక వాస్తవం బహిర్గతం చేసిందట. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో మార్పుల వల్ల పెట్టుబడులు తెగ్గొసుకుపోవడంతో 2023 భారత్లో 35,000 అంకురాలు మూతపడి సుమారుగా 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. ఇలాంటి వారిలో చాలామంది బైజూస్ వంటి ఎడ్యుటెక్ అంకుర సంస్థల్లో ఉద్వాసనకు గురి అయిన వారే. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిర్వహణపరమైన లోపాలే బైజూస్కు శాపాలుగా మారాయి. భారత్ సే మెజోకేర్, గో మెకానిక్ వంటి అంకురాల్లోనూ కార్పొరేట్ నిర్వహణ ప్రమాణాలు ఉల్లంఘన చోటు చేసుకుంది. దాంతో అంకుర సంస్థలు ఇతరుల నుంచి అంకురాలు పెట్టుబడులకు సంరక్షణగా వ్యవహరించడంతో పాటు ఆర్థిక పరంగా బాధ్యతాయుతంగా మెలగాలి. భారత పరిశ్రమల సమైక్య CII సూచించింది. అందుకోసమని ఒక నిబంధన నియమావళిని
నిబంధనావళిని రూపొందించి పెట్టుబడిదారులకు, ఇతర భాగస్వాములకు తమ మీద ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈ నిబంధనావళిని పాటించాలని నిర్దేశించింది. కార్పొరేట్ నిర్వహణపై ఖర్చు వృధాగా పరిగణించరాదని, సరైన నిర్వహణ లేకపోతే మొదటికే మోసము వస్తుందని హెచ్చరిస్తుంది. కార్పొరేట్ నిర్వహణ అంటే కంపెనీల సమర్థంగా నడిపించడము, సంస్థల్లో నిర్ణయాలు తీసుకునే అధికారము, జవాబుదారీతనం ఎవరికి అప్పగించాలో నిర్ధారించడము. అంకురాలు పటిష్ట నిర్వహణలతోనే వాటాదారులు, ఉద్యోగాలు, ఖాతాదారులు, సరఫరాదారులు వంటి కీలక భాగస్వామ్యం ప్రయోజనాలకు సంరక్షించగలవంటూ సిఐఐ మార్గనిర్దేశకం చేసింది. సరైన కార్పొరేట్ నిర్వహణ నిబంధనావళి పాటించడం ద్వారానే అంకుర సంస్థలు వ్యాపారంలో నిలదొక్కుని తమ బ్రాండ్ విలువలను పెంచుకోగలుగుతాయి, తద్వారా దీర్ఘకాలిక ప్రగతి సాధించగలుగుతాయి. కానీ కొత్త అంకుర సంస్థలు ఔత్సాహిక ఈ అంశాలను విస్మరిస్తుంటాయి. విపరీతమైన పోటీ వాతావరణంలో నెగ్గుకు రావాలి కాబట్టి కార్పొరేట్ నిర్వహణ నియమావళిని పట్టించుకునే ఓపిక, తీరిక చాలామందికి ఉండడం లేదు. పైగా తొలిసారిగా అంకురాలు ప్రారంభించడానికి నిర్వహణ అనుభవమూ ఉండదు. శీఘ్ర లాభాలు, వ్యాపార పురోగతి కోసము పెట్టుబడిదారుల నుంచి నిరంతరము వచ్చే ఒత్తిడి కార్పొరేట్ నిర్వహణకు ఆలస్యము చేసేలాగా పురికొల్పుతుంది. అంతర్జాతీయ వెంచర్ పెట్టుబడిదారులు మొదట్లో భారత్లో అవకాశాలు కోల్పోతారనే భయంతో ఆదరబాదరగా ఒప్పందాలు కుదుర్చుకొని కార్పొరేట్ నిర్వహణ ప్రమాణాలు ఇచ్చారు. మరికొన్ని పెట్టుబడులు రాబట్టాలనే ఉద్దేశంతో అంకురాలు వ్యాపార అభివృద్ధి కన్నా తమ కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్కు పెంచుకుపోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం అంకురాలు జీడీపీ వృద్ధికి దోడ్పడతాయనే భావనతో ఎన్నో మినహాయింపులు, రాయితీలు ఇచ్చింది. అంకురాలు మితిమీరి నియంత్రిస్తే నవీకరణ దెబ్బతింటుందనే భావనతో కార్పొరేట్ నిర్వహణ ప్రమాణాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఏతావత అంకురాలు తమకు తాముగా కార్పొరేట్ నిర్వహణ అలవరుచుకోవడం ద్వారా మాత్రమే నవీకరణ భంగం కలగకుండా ఆర్థిక క్రమశిక్షణతో మెలుగుతాయని సిఐఐ గుర్తించి అందుకే తాజా నిబంధనావళిని ప్రతిపాదించింది. ఇప్పటికే పలు భారతీయ అంకురాలు మూతపడడంతో వెంచర్ పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సరైన కార్పొరేట్ నిర్వహణ ఉన్న అంకురాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక ఔత్సాహికుడు నవకల్పనతో అంకురానికి విజయ శిఖరాలకు పరుగులు పెట్టవచ్చును. కానీ వ్యాపార విస్తరిస్తున్న కొద్దీ దాన్ని పకడ్బందీగా నిర్వహించే అనుభవం అతడికి ఉండకపోవచ్చు. వ్యవస్థాపకుడికి అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంటుందని భావించలేము. కాబట్టి నిపుణులు సేవలను తీసుకోవడానికి వెనకాడకూడదు. వెంచర్ పెట్టుబడిదారులు ఈ విషయంలో చేయూతనివ్వాలి. కృత్రిమ మేధతో లాభాల పంట. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో అత్యధికంగా వెంచర్ పెట్టుబడులను ఆకర్షించిన దేశాల్లో ఇండియాది ఇప్పటికీ 2వ స్థానమే. 2014 నుంచి 22 మంది భారతీయుల అంకురాలకు 1,13,100 కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. 2023లో టెక్ అంకురాలు, వెంచర్ పెట్టుబడులు తగ్గాయి. ఇప్పుడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా రంగము, ఆరోగ్య సంరక్షణ, చిల్లర వర్తకానికి వెంచర్ పెట్టుబడిదారులు ఆర్థిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పోను కృత్రిమ మేధ చేపట్టే అంకురాలకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ప్రవహించనున్నాయి. ఇది అండి అంకుర సంస్థల్లో శాపమా నిర్వహణ లోపమా అనే దాని గురించి. పుట్టి ముంచిన ఉల్లి ధర గురించి ఇచ్చాడు. దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార పక్షమైన పీపుల్ పవర్ పార్టీ కూటమి ఎదురుదెబ్బ తగిలింది. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరల పాలకపక్షము పుట్టి ముంచాయి. కానీ అధ్యక్షాధికారాలు కత్తెర వేసే స్థాయిలో ప్రతిపక్షాల సీట్లు సాధించలేదు. దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ మొత్తము 300 స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కూటమి 192 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతం అధ్యక్షుడు యాన్ షాక్ యోల్. మనకి ఇది ఇంపార్టెంట్. ఎవరు అధ్యక్షుడు అనేది ఇంపార్టెంట్. యాన్ షాక్ యోల్ ఇతను అధ్యక్షులు గెలుచుకున్నాడు. ప్రస్తుతం అధ్యక్షుడు యాన్ షాక్ యోల్కు చెందిన పీపుల్ పవర్ పార్టీ నేతృత్వంలో అధికార కూటమి కేవలము 108 సీట్లతో సరిపెట్టుకుంది. వాస్తవానికి 254 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహిస్తారు. మిగతా 46 మందిని దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. 2022లో అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన యోన్ ఈ ఫలితాలు ఎదురుదెబ్బే. ఎన్నికల ముందు నిత్యావసర ధరల పెరుగుదలపై యోన్ చేసిన ప్రయోగము
వికటించింది. సియోల్లో ఒక మాల్లో ఉల్లిపాయల ధరలు తక్కువగా ఉండడానికి ప్రస్తావిస్తూ ధరలు అందుబాటులోకి ఉన్నాయని ఆయన ప్రకటించారు. నిజానికి ఆ సమయంలో అక్కడ రాయితీ ఉల్లిలో ధరల్లో ఉల్లి విక్రయిస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉల్లిలో ధరలు నాలుగింతలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని పట్టించుకోకుండా అధ్యక్షుడు చేసిన ప్రకటన పైన ప్రజలు భగ్గుమన్నారు. అనూహ్యమైన ఫలితాలతో దేశ ప్రధాని హాన్ డుక్ రాజీనామా చేశారు. అయితే అధ్యక్షులు ఇంకా దానికి ఆమోదం తెలపలేదు. దక్షిణ కొరియాలో అధ్యక్షునికి విస్తృతమైన అధికారాలు ఉన్నప్పటికీ ప్రధాని రెండో స్థానంలో ఉంటారు. ప్రధానిగా అధికార పార్టీకి చెందిన వారు ఉంటేనే పాలనా కార్యకలాపాలు సాఫీగా సాగుతుంటాయి. ఈ ఫలితాలు యోన్ నేతృత్వంలో పీపుల్స్ పవర్ పార్టీకి నిరాశాజనకంగా ఉన్న అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే 200 సూపర్ మెజారిటీ విపక్షాలు చేరుకోలేదు. విపక్షాల్లోకి డెమోక్రటిక్ పార్టీ, ఆర్కేసీ అంటే రీబిల్డింగ్ కొరియా పార్టీ మధ్య సఖ్యత ఎన్నాళ్ళు ఉంటుందన్నది పెద్ద ప్రశ్నే. ఈ పార్టీల అగ్రనేతలపై లీ జే మాయింగ్ చౌకీల మోసము, అవినీతి కేసులు విచారణ దశలో ఉన్నాయి. దక్షిణ కొరియాలో అవినీతి అత్యంత హేయమైన నేరంగా పరిగణిస్తారు. దాయాది దేశము ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో జాతీయ అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడం రాబోయే కాలంలో యోన్కి సవాలే. గత 2 ఏళ్లుగా పార్లమెంటరీ ఎన్నికల నేపంతో పార్టీలపైన యోన్ పూర్తిగా ఆధిపత్యము చెలాయించారు. ఇటీవల ఫలితాల వల్ల సొంత రాజకీయాల పక్షము నుంచి యోన్కి ధిక్కర స్వరాలు వినిపించే అవకాశం ఉంది. వాణిజ్య అనుకూల విధానాలు, పన్ను సంస్కరణలపైన అప్పటి వరకు ఆయన అనుసరిస్తున్న విధానాలు పార్లమెంటు నుంచి పూర్తి స్థాయిలో ఆమోదం లభించకపోవచ్చును. అధ్యక్ష తరహా పాలనలో విదేశాంగ విభాగంపై కార్యనిర్వాహక విభాగాలే తిరుగులేని అధికారము ఉంటుంది. కాబట్టి యోన్ ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశీ విధానాలే కొనసాగనున్నాయి. కొరియా ద్వీపకల్పంలో పేరుకుపోతున్న ఉద్రిక్తతలో దేశ భద్రతకు సంబంధించి అధ్యక్షుడు వివాదంలో విపక్షాలు ఏకీభవించే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర కొరియా, రష్యాల మధ్య పెరుగుతున్న సైనిక సంబంధము, అమెరికా, చైనాల పోటీ, త్వరలో జరగబోనున్న అమెరికా ఎన్నికలు దక్షిణ కొరియాకు ఇకపైన కీలకంగా ప్రభావం చూపనున్నాయి. దక్షిణ కొరియా దాదాపుగా 90% పైగా చమురు పశ్చిమాసియా నుండే దిగుమతి చేసుకుంటుంది. అంతకుముందు రష్యా నుంచి జరుగుతున్న చమురు దిగుమతులు పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల దక్షిణ కొరియా తగ్గించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు కోసము ప్రత్యామ్నాయాలపైన అధ్యక్షుడు దృష్టి సారించాల్సి ఉంది. ఆర్థికంగా, సాంకేతిక, రక్షణ రంగంలోనూ ఇండియాతోనూ దక్షిణ కొరియాకు కీలక భాగస్వామ్యము ఉంది. చైనా ప్రత్యామ్నాయంగా సాంకేతిక అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్న దిల్లీ, సియోల్ చేయూత ఎంతో అవసరము. రక్షణకు సంబంధించిన ఇప్పటికీ K9 వజ్ర శతఘ్నుల తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశానికి దక్షిణ కొరియా అందిస్తుంది. ఈ శతఘ్నులకు ప్రధానంగా ఎడారి ప్రాంతాల్లో శత్రువులపైన పోరాటంలో వినియోగిస్తున్నారు. K9 వజ్ర అనేది ఇవి ఎడారిలో పనిచేస్తాయి అన్నట్టు. అతి శీతల ప్రాంతాల్లోనే వాటిని పనితీరు మెరుగ్గా ఉండటంతో చైనా సరిహద్దుల్లోనూ మోహరించారు. ఇటీవల ఎన్నికల ఫలితాల వల్ల దక్షిణ కొరియాలో పోను ఎటువంటి పరిణామాలు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇంపార్టెంట్, మనం దక్షిణ కొరియా నుండి మనం దిగుమతి చేసుకున్న ఏమున్నాయనంటే K9 వజ్ర అనేది ఈ సాంకేతిక అంటే ఇది ఈ మిజైల్ని మనం ఉపయోగించుకుంటున్నాము. ఇది ఏంటంటే బాగా వేడి ప్రదేశాల్లోనూ బాగా చల్లని ప్రదేశాల్లో కూడా ఇది ఉపయోగపడుతున్నదని, ఇది ఈ విధంగా రాజకీయ సంక్షోభం అనేది అంటే రాజకీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దక్షిణ కొరియాలో. ఒక చిన్న ఉల్లి ధర గురించి అధ్యక్షుడు చెప్పిన దాని గురించి విపక్ష అంటే మెజారిటీ కూడా పెద్దగా లేదు ఆ దేశంలో. అందుకనే ఒకటి అంటే అంత ధైర్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలంటే ఏ విధంగా ఉంటుందనేది ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఇంకొకటి ఇతను రష్యాతోని ఇంతకుముందు రష్యా నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్ని తగ్గించి ఇప్పుడు పశ్చిమాసియా దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయం ఏంటో ఆలోచించాలని వాళ్ళు కూడా యోచనలో ఉన్నారు. ఇది అండి దీని గురించి సంబంధించిన ఆర్టికల్. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. సామర్థ్యాలకు చానపెట్టాల్సిన సమయం ఇది. ఐక్యరాజ్య సమితి జనాభా
నిధి తాజా మదింపు ప్రకారంగా ఈ సంవత్సరం భారతదేశము జనసంఖ్య 144 కోట్ల మైలురాయికి చేరనుంది. పొరుగున ఉన్న చైనా 142.5 కోట్లకు పరిమితి కానుంది. చైనా, జపాన్ వంటి అధిక వృద్ధి జనాభాతో సతమతమవుతున్నాయి. ఇదే ఇండియాలో 65% పౌరులు 35 ఏళ్లలోపు వారే. యువరక్తంతో ఉప్పొంగుతున్న భారత్ అపార శక్తిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయంటూ ఓ రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆక్షేపించడం పూర్తిగా సహేతుకమే. దిద్దుబాటు చర్యల్లో భాగంగా మానవ వనరుల సామర్థ్యాలను మెరుగుదల, ఉద్యోగ నిర్వహణ, స్వభావాల్లో పాక్షిక మార్పులు అనుసరణీయాలంటున్న రాజన్, నైపుణ్యాల పెంపుదల కోసము అప్రెంటిస్షిప్ విధానాన్ని గట్టిగా ఓటేస్తున్నారు. 2047 నాటికి భారత్ వృద్ధి చెందిన దేశంలో కాంతిలీనాలంటే విద్య, ఆరోగ్య సంరక్షణలపై మరింతగా దృష్టి పెట్టాలని 3 నెలల నాడు ఆయనే వ్యూహనిర్దేశకాలను హితవు పలికారు. కీలక రంగాల పరిపుష్టీకరణ, మౌలిక వసతుల పరికల్పన, ఉపాధి అవకాశాల పెంపుదల ముప్పేటగా సాగుతూనే ప్రపంచ అతిపెద్ద ప్రతిభా కర్మాగారంగా ఇండియా ప్రశంసలందుకుంటుంది. తమ వద్ద మురికల్లాంటి నిపుణుల శ్రామికులు 40 కోట్ల మంది ఉన్నారని ఆ మధ్య చైనా సగర్వంగా ప్రకటించింది. ప్రతి పౌరుడికి కనీస విద్యార్హత, ఆపైన వ్యక్తిగత ఆసక్తి, సహజసిద్ధ ప్రతిభల ప్రాతిపదికన వృత్తిపరమైన శిక్షణను అందించడంలో జర్మనీ, యూకే వంటి చురుగ్గా రాణిస్తున్నాయి. దేశీయంగా అందుకు విరుద్ధ దృశ్యము తాండవిస్తోంది. విద్య, నైపుణ్యం, శిక్షణ అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత తదితర అంశాల ఆధారంగా విశ్వసూచి రూపొందిస్తుంది. అలా తయారైన 134 దేశాల సూచీలో ఇండియా 103వ స్థానము చతికిలపడింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఉరకలెత్తించడంతో పాటు యువతలో ఉద్యోగార్హతల్ని ఇమడింపజేసే కార్యాచరణకు ప్రభుత్వాలు సత్వర పట్టాలను ఎక్కించాలి. విశ్వవ్యాప్తంగా 2030 సంవత్సరం నాటికి నిరుద్యోగ భూతం కోరల్లోకి చిక్కి విలవిల్లాడే 80 కోట్ల మందిలో అత్యధికులు భారతీయులే అయి ఉంటారన్న విశ్లేషణలు లోగడ కలకలం రేకెత్తిస్తున్నాయి. భారతీయ విశ్వవిద్యాలయాల సంఘము CII అంటే భారతీయ పారిశ్రమల సమైక్య, AICTE, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సంయుక్తంగా ఇండియా నైపుణ్య నివేదిక 2022ను క్రోడీకరించాయి. అది దేశీయంగా 51% మహిళలు, 46% పురుషులకు క్రోడీకరించాయి. 51% మహిళలు, 46% పురుషులు క్రోడీకరించారు. సంపాదించే సామర్థ్యం ఉన్నట్టుగా స్పష్టీకరించింది. ఏటా 1,20,00,000 మంది వరకు పట్టభద్రులు తయారవుతున్న దేశంలో 3వ వంతు మందికే ఉద్యోగార్హతలు ఉన్నాయంటూ నిరుద్యోగ రక్కసికి కొమ్ములు మొలుస్తున్నాయన్నది వ్యవస్థాగత నిర్లక్ష్యమేనన్న యథార్థము ప్రస్ఫుటమవుతుంది. భీతవాహ భవిష్యత్తు సూచికల్ని బదాబదాలు చేయాలంటే నాణ్యమైన విద్యా నైపుణ్యాన్ని, కీలక వస్త్రాలను కావాలి. మునుముందు లక్షల సంఖ్యలో కొత్త కొలువులకు కృత్రిమ మేధ, రోబోటిక్స్, డేటా సైన్సెస్, వర్చువల్ రియాలిటీ తదితర కోర్సులే నెలవులు కానున్నాయంటున్నారు. అత్యాధునిక సాంకేతిక కోర్సుల్లో తగ్గట్లుగా ప్రాథమిక దశ నుండే పాఠ్య ప్రణాళికలపైన పుస్తకాల్ని ప్రక్షాళించాలి. నైపుణ్య ఉద్యోగ ఆధారిత బోధన తాలూకు ప్రాధాన్యాన్ని ఆకలించుకోవాలి. తెలంగాణ వంటి రాష్ట్రాలు వివిధ కోర్సులను సంబంధించి పరిశ్రమలతో అనుసంధానానికి స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు చర్యలు చేపడుతున్నాయి. నైపుణ్య శిక్షణ కళాశాల అవతరణకంటూ రాజస్థాన్, హర్యానా, ఒడిశా ప్రభృత రాష్ట్రాలు ప్రత్యేక బృందాల్ని పంపించి హడావుడి చేసిన జగన్ సర్కారు ఆపైన నిధుల కొరత సాకుతో చేతులెత్తేసింది. ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రము వంటి 20-30 ఏళ్లపాటు రంగాల వారీగా వాస్తవిక అవసరాలను, ఉపాధి అవకాశాలను శాస్త్రీయంగా మదింపు వేయాలి. అందుకు అనుగుణంగా చదువుల్ని సంస్కరించాలి. అదే అసలైన జాతి నిర్మాణమని అనిపించుకుంటుంది. ఇది సంబంధించిన ఆర్టికల్. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.